హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటున్నారో, ఒకరి బాధ్యతలు ఒకరికి అప్పచెప్పినా సరే వెనకాలే ఉండి ఎంత బాగా ఫాలో అప్ చేస్తున్నారో శకుంతలకి కళ్ళకి కట్టినట్టు అన్ని నిజాలు బయట పెడతారు రంగా అండ్ గంగా. అదంతా విని శకుంతల ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. కానీ రుద్ర చేస్తున్న త్యాగాన్ని చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతాడు వీరు. ఇంకా ఇషిక వీరు మాట్లాడుకున్న మాటలనైతే విజయేంద్ర వినేస్తారు. చూడు వీరు, నీకు రుద్రతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాకు చెప్పు, అంతేకాని మీ అత్తయ్యకి చెప్పొద్దు. శకుంతల తెల్ల కాగితం లాంటిది. తను ఎవరు ఏది చెప్తే అది నిజమని నమ్ముతుంది. కాబట్టి తనకు ఎక్కువగా చెప్పొద్దు అని చెప్పకనే చెప్పి వార్నింగ్ అయితే ఇస్తారు ఇండైరెక్ట్గా విజయేంద్ర. ఏంటో బ్రో, ఈ రుద్రకి అన్నీ ఇదిగో ఈ మావయ్య గారి బుద్ధులే వచ్చినట్టున్నాయి. ఇండైరెక్ట్గా ఎంత వార్నింగ్ ఇచ్చారో చూసావా అని అంటారు. అంతే కదా, అయినా వీళ్ళ దారిలో వీళ్ళెళ్తే నా దారిలో నేను వెళ్తాను. నా దారి గురించి వీళ్ళెప్పటికీ తెలుసుకోలేరు అని ఇంకా వీరు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రుద్రగంగ ఇద్దరు ఇంకా అలా బాక్సింగ్ ఛాంపియన్కి వెళ్తూ ఉంటే అప్పుడే గంగ సార్ మర్చిపోయాను సార్, ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చేసేయాలి సార్ అని చెప్పి అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇంకా డిషెస్ వాష్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి రుద్ర కూడా వస్తాడు. సార్ మీరేం చేస్తున్నారు సార్ అని అడుగుతారు. గంగా, నీ బాధ్యతలు పంచుకోవడం నాకు కూడా అలవాటే కదా, అయినా నువ్వు చాలా చేయాలి. ఇప్పటి నుండి నీ బాక్సింగ్ ప్రాక్టీస్ అనేది ఎంతగానో పెరుగుతుంది. ఎంతైనా అవి కూడా చేతులతో పనే కదా. నువ్వు అక్కడ అలసిపోకుండా ఉండాలంటే ఇక్కడ అలసిపోకూడదు. కాబట్టి నీకు నేను హెల్ప్ చేస్తాను అని రుద్ర అలా ఇంకా గంగకి డిషెస్ వాష్ చేయడంలో హెల్ప్ చేస్తారు. గంగ పాపం ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది. సార్ మీరు ఇలా చేస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది సార్ అని అంటారు. ఏ, నేను నీ భర్తనే కదా, తప్పేముంది అని ఇంకా హ్యాపీగా రుద్ర అయితే అన్ని కిచెన్లో వర్క్స్లో గంగకి హెల్ప్ చేస్తాడు. అదంతా దూరం నుండి చూస్తూ ఉంటారు విజయేంద్ర. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అని చూసి మురిసిపోతారు. అప్పుడే కరెక్ట్గా శకుంతల వచ్చి చూస్తూ, అయినా ఈ రుద్ర ఏంటి ఆ పనులు నెత్తి మీద వేసుకుంటున్నాడు అని అంటారు. భార్యాభర్తల ప్రేమ అంటే అంతే. తన భార్య కష్టపడకూడదని ఆ పనులన్నీ చేస్తున్నాడు, కానీ నీకు అలా ఉండదు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు విజయేంద్ర. ఇంకా అప్పుడే రుద్రగంగ ఇద్దరు కలిసి ఎంతో హ్యాపీగా బయలుదేరుతారనమాట బాక్సింగ్ ఛాంపియన్కి. సో బయలుదేరి వచ్చిన తర్వాత ఈవినింగ్ అవుతుంది. అప్పుడే స్నేహ, ఆ అన్నయ్య, నేను ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాలన్నయ్య. నా ఫ్రెండ్ చాలా బెస్ట్ ఫ్రెండ్, తను నాకు అకాడమిక్ స్టడీస్లో కానీ అన్నిట్లో ఎంతగానో హెల్ప్ చేసింది. అలాంటి తన్ని పార్టీకి పిలుస్తుంటే నేను వెళ్ళకపోతే కరెక్ట్ కాదు కదన్నయ్య అని అంటుంది స్నేహ. సరే అమ్మా, వెళ్ళు, ఏం పర్లేదు, నేనున్నాను కదా చూసుకుంటాను అని అంటారు. అంటే ఇంకొకటి, నైట్ రావడానికి కాస్త లేట్ అవుతుంది అని అంటారు. ఓకే, ఏం పర్లేదు, నువ్వెప్పుడు రావాలనుకున్నావు చెప్పు, అప్పుడు నేను నీకు కాల్ చేస్తాను అని రుద్ర, సూర్య అందరు దగ్గరుండి స్నేహానైతే ఆ బర్త్డే పార్టీకి పంపిస్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. స్నేహ ఇంకా ఇంటికి రాకపోవడంతో సూర్య చాలా అంటే చాలా టెన్షన్ పడతాడు. అయ్యో, తను లేటుగా వస్తానంది కానీ ఇప్పటి వరకు రాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు, ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటారు ఇందుమతి. ఆ అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య చూసుకుంటారులే, అన్నయ్య రాగానే అన్నయ్యకి నిజం చెప్తాను అని పాపం చెప్తారు. ఓకే అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట సూర్య. ఇంకా రండి బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్పి అందరూ బ్రేక్ఫాస్ట్కి అయితే కూర్చుంటారు. అప్పుడే ఈ విషయాన్ని వీరు తెలుసుకుంటాడు. "ఆ, ఇషిక, మనకి ఒక విషయం తెలిసింది, స్నేహ ఇప్పటివరకు రాలేదు. ఆ విషయం శకుంతల అత్తయ్య దగ్గర వీళ్ళు దాచిపెడుతున్నారు. ఆ విషయం మనం బయటపడేలా చేయాలి అని అంటారు. డోంట్ వరీ బ్రో, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటుంది ఇషిక. ఇంకప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చుంటారు శకుంతల కూడా. అవును, అందరూ వచ్చారు, స్నేహ ఎక్కడా అని అడుగుతారు. స్నేహ తన రూమ్లో ఉన్నట్టుంది అత్తయ్య గారు, నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను అని అంటుంది ఇషిక. ఛ, అయిపోయింది అని సూర్య వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటే అత్తయ్య గారు తన రూమ్లో లేదత్తయ్య గారు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట శకుంతల. ఏంటి, రూమ్లో లేదా? ఎంత పొద్దున్న అవుతుంది, రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్తుంది? తన కాలేజ్ కూడా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అని అంటారు. అంటే అత్తయ్య, అది అని అనేలోపు ఇంక వెంటనే ఇందుమతి, సిస్టర్
తను బర్త్డే పార్టీకి వెళ్తాననింది. బర్త్డే పార్టీకి వెళ్ళింది. నైట్ లేట్ అవుతుందని చెప్పింది, కానీ ఇంకా తను రాలేదు అని అంటారు. ఏంటి, బర్త్డే పార్టీకి వెళ్ళిందా? మన ఇంట వంట అలాంటివి ఉండవని మీకు తెలీదా? ఒక ఆడపిల్ల అలాగే ఇల్లు దాటి తన దారి తను చూసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడేమో తను ఇల్లు దాటింది. అది ఇది ఒకటేనా అని అడుగుతారు శకుంతల. ఇంక వెంటనే అక్కడికి రుద్ర వస్తాడు. ఒకటి కాదు పెద్దమ్మ అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట శకుంతల. ఏంటి, ఏం తెలుసని నీకు మాట్లాడుతున్నావు? అయినా తను వెళ్ళిపోయింది, బాధ్యతలున్నాయి, నేను అందరినీ చూసుకుంటానడం కాదు. రాత్రనగా వెళ్ళిన అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. పొద్దున్నైనా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదంటే నీకు బాధ్యత లేదా అని అడుగుతుంది శకుంతల. ఎందుకు లేదు పెద్దమ్మ, బాధ్యత ఉంది. అందుకే నేను తన్ని కంటికి రెప్పలానే చూసుకుంటున్నాను. అదిగో స్నేహ వచ్చేసింది అని స్నేహాన్ని చూపించేసరికి స్నేహ అలా నడుచుకుంటూ వస్తుంది. ఏంటి స్నేహ, ఎందుకు ఇంత లేట్ అయింది అని అడుగుతారు శకుంతల. అంటే పెద్దమ్మ, నైట్ పార్టీ చాలా లేట్ అయిపోయింది. అప్పటికి నేను వద్దామనుకున్నాను, కానీ క్యాబ్స్ ఏమీ బుక్ అవ్వలేదు. అదే టైంకి మా ఫ్రెండ్ ఇవాళ ఇంట్లోనే ఉండిపో, రేపు మార్నింగ్ వెళ్ళు అనింది. సరే అని అనుకున్నాను. నా ఛార్జర్, తన ఛార్జర్ ఒకటి కాదు, ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. అందుకే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అప్పుడే మార్నింగ్ అవగానే రుద్ర అన్నయ్య ఇంటికి వచ్చాడు. రుద్ర అన్నయ్యే ఇప్పుడు నన్ను తీసుకొని వచ్చాడు అని చెప్తుంది. ఇంక వెంటనే శకుంతల అలా చూస్తూ ఉంటుంది. అదేదో రాత్రే తను తీసుకురావచ్చు కదా, పొద్దున్న వెళ్ళి తీసుకురావడం ఎందుకు అని అడుగుతారు శకుంతల రుద్రాని. ఎందుకంటే ఒక ఆడపిల్లకి స్వేచ్ఛనివ్వాలి పెద్దమ్మ. తను కూడా ఫ్రీడమ్ని కోరుకుంటుంది. చిన్నప్పటి నుండి తను ఇంట్లోనే పెరిగింది. తనకు కూడా బయట ఎలా ఉండాలో తెలియాలి కదా. కాబట్టే తన్ని 1 డే వరకు అక్కడ ఉండనిచ్చాను. అయినా ప్రైవసీ అంటే ఎప్పుడెప్పుడు వస్తారా అని ఫోన్ చేయడం కాదు, వాళ్ళ మా నాన్న వాళ్ళకి కాస్త టైం ఇవ్వడం. తనకింట్లో అన్నీ ఉండొచ్చు, కానీ తను కూడా టైం వాళ్ళ ఫ్రెండ్స్తో స్పెండ్ చేయాలనుకుంటుంది కదా. అలాంటప్పుడు తన ప్రాబ్లమ్ని నేను అర్థం చేసుకున్నాను. తను బాధపడకూడదనే, తను వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనే నైట్ అంతా అక్కడ ఉండనిచ్చాను. అప్పటికి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తూ కనుక్కుంటూనే ఉన్నాను అని అంటారు రుద్ర. ఇంక వెంటనే అలా శకుంతల చూస్తూ ఉంటే విజయేంద్ర, నువ్వు సూపర్ రుద్ర, ఇలాగే ఇలాగే ఫ్యామిలీని చూసుకోవాలి. అయినా నేను ఎప్పుడు అనేది నిజమని ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నావు. నువ్వే నా అసలైన వారసుడివి అని ఇంకా అలా హక్ చేసుకుంటారు విజయేంద్ర రుద్రాని. విజయేంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా సుధా ఇంటికి రీచ్ అయ్యి అలా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూనే ఉంటారు. తన అన్నయ్యని కలిసిన విషయాన్ని ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండేసరికి విశ్వనాథం సుధా సుధా అని అంటారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట సుధా. ఏమైందండి అని అంటారు. ఎప్పటి నుండో పిలుస్తున్నాను నిన్ను, ఏదో ధ్యాసలో ఉన్నావు నువ్వు. ఏమైంది సుధా? మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా గుర్తొచ్చారా అని అడుగుతారు. గుర్తొచ్చినా ఏం లాభం అండి, నేను వాళ్ళతో కలిసి ఉండలేను కదా అని ఇంకా వాళ్ళ అన్నయ్య గురించే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారనమాట. సుధా, నువ్వు ఎంత ఏడ్చినా నాకు అవసరం లేదు అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు విశ్వనాథం. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఆ రోజు బాక్సింగ్లో కొన్ని టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. అందులో 5 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో ఉమెన్స్ తరపున ఇంకా రుద్ర తరపున గంగా అయితే ఉంటుంది. వేరే ఆపోజిట్ టీం ఒకరు ఉంటారు విశ్వనాథం. అయినా ఈ ఉమెన్స్కి పెట్టే మ్యాచెస్ చూడాలంటేనే నాకు చిరాకు, కానీ ఈ నీ అకాడమీ ఇక్కడ ఉంది కాబట్టి చూడక తప్పటం లేదు అని ధీరజ్కి అలా ఇంకా అకాడమీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు విశ్వనాథం. అప్పుడే రంగా అక్కడికి వచ్చి, సార్ అక్కడ మ్యాచ్ జరుగుతుంది సార్, రండి సార్ అని అంటారు. ఏంటొచ్చేది, ఆడవాళ్ళు కొట్టుకోవడం కేవలం ట్యాపుల దగ్గర బిందెల దగ్గరే కాదు, ఇక్కడ కూడా చూడాలా అని అంటారు. ఓ, అయితే మీరెన్నిసార్లు కొట్టుకున్నారో అని అడుగుతాడు రంగా. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ అని అంటారు. సార్ నేను మాట్లాడేది ఒకటే, రుద్ర సార్ మిమ్మల్ని రమ్మన్నారు. మీకు కూడా ఎవరేంటనేది తెలిసిద్ది కదా. బాక్సింగ్లో కొన్ని అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి కదా, కాబట్టి రండి సార్ అని ఇంక బలవంతంగా తీసుకువెళ్తారు. ఎయ్ చేయి వదులు అని ఇంక వస్తూ ఉంటారు. అప్పుడే రుద్ర, వెల్కమ్ సార్, మ్యాచ్ టోర్నమెంట్ జరుగుతుంది, మీరు ఏదైనా టెక్నిక్స్ నేర్పిస్తారేమోనని పిలిచాను సార్ అని అంటాడు రుద్ర. అవునులే, మగవాళ్ళే కదా టెక్నిక్స్ నేర్పించాలి, ఆడవాళ్ళకి రాదు కదా అని చాలా గంభీరంగా చాలా
ఈగోయిస్టిక్గా మాట్లాడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా గంగ ఏమో ఇంకా అలా కొన్ని టెక్నిక్స్తో అవతల వాళ్ళని వాళ్ళని ఓడిస్తూ ఉంటుంది. గంగ షార్ప్నెస్, గంగ బాక్సింగ్ స్టైలు అదంతా చూసి విశ్వనాథం చాలా షాక్ అవుతారు. అండ్ తన దగ్గర అంత కొత్త ట్రిక్స్ ఎలా ఉంటున్నాయి, ఇలా కూడా ఒక పాయింట్ గెలవచ్చా, ఇలా కూడా పంచ్ ఇవ్వచ్చా అని చెప్పి చాలా అంటే చాలా రీసెర్చ్ చేస్తూ షాక్ అయి ఉండిపోతారనమాట విశ్వనాథం. సో టోర్నమెంట్ 1లో గెలిచింది గంగా రుద్రప్రతాప్ అని చెప్పి ఇంకా గంగ హ్యాండ్ లిఫ్ట్ చేస్తుంటే అప్పుడే విశ్వనాథం ఎదురుగా ఉండేసరికి ఆయన వైపు చూస్తూ ఉంటుంది గంగ. ఇంక విశ్వనాథం ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. నైట్ అవుతుంది. ధీరజ్ నిద్రపోతూ ఉంటే, ధీరజ్ ఏంటి ప్రాక్టీస్ చేయకుండా నిద్రపోతున్నావు అని అడుగుతారు. "ఆ, అదేం లేదు సార్, బాగా అలసిపోయాను" అని అంటారు. ఏం అలసిపోవడమే ఉంటావు, రా అని ప్రాక్టీస్ చేపిస్తూ, ఇదిగో ఇది ఇలా చేయి, ఇది ఇలా పంచ్ ఇవ్వాలి, అవతల వాళ్ళని ఇలా అటాక్ చేయాలి అని గంగ ఏదైతే ట్రిక్స్ చేసిందో అవన్నీ చెప్తుంటారు. సార్ ఇవి ఆ గంగ అనేసరికి జస్ట్ షటప్, ఆ గంగ ఏంటి, ఈ టిప్స్ ఎప్పుడో ఓల్డ్ బుక్స్లో ఉన్నాయి, నేనే నీకు నేర్పించడాన్ని మర్చిపోయాను, ఇప్పుడేదో గుర్తొచ్చి చెప్తున్నాను, తీసుకో అని ఇంకా అలా గంగ ఏవైతే టిప్స్ ఫాలో అయిందో అవే విషయాలు అలాగే బాక్సింగ్ చేయాలి అని కాపీ కొడుతూ నేర్పిస్తూ ఉంటారనమాట విశ్వనాథం ధీరజ్కి. ఇంకా అలా మార్నింగ్ అవుతుంది. విశ్వనాథం మాత్రం సంథింగ్ ఇస్ దేర్, గంగ విషయంలో ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని గట్టిగా డిసైడ్ అవుతారు. ఇది ఇలా ఉండగా రుద్ర గంగ ఇద్దరు హ్యాపీగా కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా రుద్రకి ఫోన్ కాల్ వస్తుంది. హలో, మావయ్య అని అంటాడు రుద్ర. ఏం మా నాన్న ఫోన్ చేశాడు అనేసరికి, బాబు ఇక్కడ మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది బాబు, తనకి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, త్వరగా ఇంటికి రండి బాబు అనేసరికి ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు. ఏంటి, అడ్రస్ పెట్టండి వస్తున్నాను అని అంటారు. సార్ ఏమైంది సార్, మా నాన్న మీకెందుకు కాల్ చేశారని అడుగుతారు. మీ అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారంట, అందుకే ఆ ఇంట్లో ఇప్పుడు ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తున్నారంట, నిన్ను చూడాలనిపిస్తుందంట అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట గంగ. ఇంక వెంటనే వెళ్ళాలి అని గంగ అయితే బయలుదేరుతుంది. ఇంక బయలుదేరి పాపం అమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అక్కడ లక్ష్మీ పాపం అలా కళ్ళు మూసుకొని ఉంటుంది. తనకి డోస్ ఇచ్చాను, ఇప్పుడేం పర్లేదు, అంటే స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయారు, అంతకు మించి ఏమీ లేదు, ఒక 1 డేలో నార్మల్ అయిపోతారు అని చెప్తారు. ఇంకా అలా చూస్తూ ఉంటారు సుధా. విశ్వనాథం ఏమో, ఛ, పని వాళ్ళకి పని చేయడానికి కదా పెట్టుకుంటాం, అలాంటిది ఈవిడేంటో ఇలా ఉంది అని విశ్వనాథం అక్కడి వెళ్ళిపోతారు. సుధా ఏమో అప్పుడే వచ్చి లక్ష్మి అని అంటారు. అమ్మగారు అనేలోపు లక్ష్మి, నువ్వేం కంగారు పడద్దు, అయినా ఈ ఇంట్లో పనులన్నీ నాకు వచ్చులే, నేను చేసుకుంటాను, నీకు పూర్తిగా బాగైన తర్వాతే నువ్వు చేయి, సరేనా అని అంటారు. ఇంక పాపం గంగ అలా చూస్తూ, అమ్మగారు మీరు నిజంగా దేవత లాంటి వారు అమ్మగారు అని అంటుంది. అమ్మగారేంటి, నువ్వు నన్ను అమ్మ అని ఎంత చక్కగా పిలిచేదానివి గంగా, నన్ను అలాగే పిలు, గారు అది వద్దు అని అంటారు. అలాగే అమ్మ అని పాపం హ్యాపీగా ఫీల్ అయ్యి లక్ష్మి దగ్గర కూర్చొని, అమ్మ నువ్వు నా చేత్తో తిని చాలా రోజులైంది కదా, నా చేత్తో నీకు తినిపిస్తాను అని పాపం ఎంతో హ్యాపీగా తన చేత్తో భోజనం తినిపిస్తూ ఉంటుంది సుధా కళ్ళ ముందే. గంగ లక్ష్మికి ఇంకా అదంతా చూస్తూ ఉంటారనమాట. అలా సుధా, ఒకవేళ నా కూతురు ఉన్నా, నాకు ఒంట్లో బాగోకపోయినా తను కూడా ఇలాగే కదా నాకు తినిపించేది, ఇలాగే నన్ను చూసుకునేది కదా, నిజంగా నా కూతురు ఎక్కడుందో ఏం చేస్తుందో తెలుసుకోవాలి, ఎప్పుడు ఆయనకి చెప్పి వెతికించమన్నానే తప్ప నేను ఎప్పుడు స్వయంగా వెతకలేదు, కాబట్టి నేను ఖచ్చితంగా వెతకాలి, వెతికి తీరాలి అని పాపం అలా ఆలోచిస్తూ ఖచ్చితంగా వాళ్ళ కూతుర్ని వెతకాలి అని డిసైడ్ అయిపోతారు సుధా. ఇటువైపేమో గంగా రుద్ర బాక్సింగ్లో అంచెలంచెలుగా టోర్నమెంట్స్ అని గెలుస్తూ ఉంటే విశ్వనాథం వాళ్ళ వైపు చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.